హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. మా ఇంటి దగ్గర అయితే హల్దీ పాపకు చేస్తున్నారనమాట. ఈవినింగ్ 4:30కి అని అన్నారు, కానీ వర్షం పడిపోయిందనమాట. ఇది వర్షాకాలం కదండి, ఎప్పుడు ఎలా ఉంటుందో క్లైమేట్ మనం చెప్పలేం కదా. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా చాలా పెద్ద వర్షం. ఆ గ్రౌండ్లోనే వాళ్ళు పాపం కాలేజ్ వాళ్ళు ఫేర్వెల్ చేద్దాం అనుకున్నారు. ఎంత పెద్ద వర్షం పడిపోయింది పాపం, అంతా డెకరేషన్ అంతా చేసేసారు, కానీ పెద్ద వర్షం పడిపోయింది. అంటే ఏంటంటే ఎంత ఎండైనా సరే పర్వాలేదు, కానీ వర్షం ఉంటే మాత్రం కొంచెం డిస్టర్బెన్సే కదా. సో అందువల్ల ఈ పాపకు కూడా అలాగే ఈవినింగ్ 4:30కి చేద్దాం అనుకున్న వాళ్ళు అలా 7 అయిపోయిందనమాట, ఎందుకంటే వర్షం వల్ల. సో మేమందరం మా అపార్ట్మెంట్ వాళ్ళందరం కలిసి వెళ్ళామన్నమాట. చూడండి, ఆ లైట్ ఫేస్ మీద పడుతుంటే ఒకేసారి బ్రైట్నెస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. మా అపార్ట్మెంట్లో ఉంటారు వీళ్ళందరూ అనమాట. సో వాళ్ళందరినీ మీకు చూపిస్తున్నాను. అంటే మా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్పండి అనేసి చెప్తున్నాను అనమాట. ఇక్కడి ఫోటోగ్రాఫర్ ఏంటంటే డిఫరెంట్ స్టిల్స్ చెప్తున్నారు. ఆ పాపకేమో చెవులు మూసుకోమనేసి వీళ్ళందరూ అరిచినట్టుగా పోజ్ ఇవ్వడం. పాపం ఎంత కష్టపడుతున్నారంటే ఒక్కొక్క అతను కరెక్ట్గా క్లిక్ చేద్దామనే టైంకి ఎవరొకరు ఆ మూమెంట్ అనేది మిస్ చేసేస్తున్నారనమాట. చాలా చేశారనమాట. మంచిగా చేసి కొన్ని పిక్స్ అయితే దిగామన్నమాట. అలాగా కొన్ని క్లిప్స్ అవి తీసుకొని చక్కగా అంతా టైం స్పెండ్ చేసాము. ఒక 1 అవర్ దాకా ఉన్నాం అనమాట అక్కడ. మంచిగా అందరము పాపకి పసుపది రాసి, ఆ తర్వాత కుంకుమ బుట్టది పెట్టి చక్కగా వాటర్ అది వేసా, అన్నీ బాగా చేసాం అనమాట. అక్కడంతా మంచిగా సెలబ్రేట్ చేసుకొని ఆ సెరమనీ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాం. ఈ పాప ఉంది కదండి, చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిందండి. తన హల్దీ ఫంక్షన్లోని భలే పార్టిసిపేట్ చేసింది. వాళ్ళ అక్క మీద వాటర్ వేయడం, తర్వాత తను పసుపు రాయడం, లాస్ట్లో అయితే భలే ఆడుకున్నారండి వాళ్ళు మాత్రం వాటర్ అది వేసుకొని. మాకు టైం అయిపోతుంది, టిఫిన్ అది ప్రిపేర్ చేయాలి కదా అనేసి మేమైతే 1 అవర్, ఇంచుమించు ఒక 1.5 అవర్ ఉన్నాం అనమాట. అక్కడ ఉన్న తర్వాత అక్కడ నుంచి అలా కొంతసేపు టైం స్పెండ్ చేసి తాంబూలం అది తీసుకొని రిటర్న్ ఇంటికి వచ్చేసామండి. చాలా బాగా టైం స్పెండ్ చేసి అందరూ వచ్చారు. అతను ఏంటంటే ఫోటోగ్రాఫర్ ఏంటంటే మాటికి మీరు మొబైల్స్ చేతిలో పట్టుకోకండి, నేను ఫోటో తీసేటప్పుడు మీరు మొబైల్ చేతిలో ఉంచుకోకండి అంటే మేము పద్దాక తీసుకెళ్ళి అక్కడ చైర్లో పెట్టాడు. ఇవన్నీ చేస్తున్నాము. చూసారా, మీకు వినిపిస్తుందో లేదో, చాలా పెద్ద వర్షం పడుతుందండి ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు మాత్రం. ఈ వర్షము, ఈ ఉరుములు మెరుపులు అంటే కొంచెం భయం వేసినట్టు ఉంటుంది కదండి. సో ఈ ప్రతి ఫంక్షన్కిను, అంటే ఫంక్షన్ హాల్లో అయితే పర్వాలేదు, కానీ బయట ఏవైనా చిన్న ఫంక్షన్స్, అకేషన్స్ ఏమైనా సెలబ్రేట్ చేసుకోవాలంటే చాలా డిస్టర్బెన్స్ అండి వర్షం మాత్రం. అంటే ఏంటంటే మా హ్యాపీగా చేసుకోలేరు వాళ్ళు, కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ ఒక ఫోర్స్ చెప్పారండి, గొప్పగా కామెడీ అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఏంటంటే ఆ పాప తన్ని మధ్యలో నించోబెట్టారు. ఆ పక్కనున్న వాళ్ళేమో అదటి ఫింగర్ ఇలా పెట్టుకొని ఉష్ అనమన్నారనమాట. ఎడ్జెస్లో ఉన్న వాళ్ళకేమో ఇలా ఊతున్నట్టు చేయమంటే మేము నవ్వుతున్నాం అనమాట. ఇదేదో డిఫరెంట్గా ఉంది, ఈ ఫోజ్ ఎప్పుడు ఎక్కడ చూడలేదనేసి చాలా నవ్వుకున్నాం. నేనును ఈ మేడం ఉన్నారు కదా లాస్ట్లోనే, వీళ్ళ పాపేనమాట. సో మేము మా ఇద్దరమేమో ఇలా ఊదినట్టు చేయాలి. ఆ తర్వాత ఏమో ఈ మిగతా మధ్యలో ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇలా ఫింగర్ వేసుకొని ఉష్ అన్నట్టుగా చేయాలన్నమాట. ఎంత నవ్వుకున్నాను తెలుసా అండి ఆ ఫోర్స్కి అయితే మాత్రం. చాలా బాగా టైం స్పెండ్ చేసామండి. మంచిగా నైట్ అవ్వడం, ఎందువల్లంటే నైట్ అవ్వడం వల్ల లైటింగ్స్ తోటి అవి చాలా బాగా జరిగింది హల్దీ అనేది. సో నేను వాళ్ళని అడిగాను, వీడియో తీయొచ్చా అంటే తీయొచ్చు పర్వాలేదన్నారు, ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి కదండి. మనం పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెడుతున్నామంటే వాళ్ళు ఒప్పుకుంటేనే మనం పెట్టగలం కదా. సో అందుకని మేడంని అడిగితే పర్వాలేదు మేడం, దానికే ఉంది పెట్టండి అని అన్నారు. తర్వాత ఇక్కడ మేము ఏంటంటే పాపకి పసుపు రాసాము, ఆ వాటర్లో కొంచెంసేపు అలా ఆడుకున్నాం అనమాట. భలేగా అనిపించిందండి. మంచిగా తనకి పసుపది రాసి మేమందరం, అంటే అందరూ ఎవరి ముత్తైదువులు అందరూ వచ్చారు కదా, వాళ్ళందరూ రాశారనమాట. పాపకి రాసేసాము ఆల్రెడీ, జస్ట్ ఫోటోకి అనమాట పోజ్ ఇస్తున్నాము. తను ఏంటంటే ఆ వాటర్ అది చలికి ఎలా అయిపోయిందండి. అంటే ఈ చలికాలం అయితే ఇంకా ప్రాబ్లం ఉంటుంది.
అతను వెనక్కి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. అక్కడ ప్లేస్ లేదండి అంటే అతను అర్థం చేసుకోలేకపోతున్నారనమాట. ఇదేంటంటే మొత్తం అంతా సెరమనీ అంతా కంప్లీట్ అయిపోయిందండి. అంటే మనం చేసుకున్న ఫంక్షన్స్ అన్నీ ఇలాంటి వాటి వల్ల కొంచెం ఎంటర్టైన్మెంట్గా సరదాగా ఉంటుంది కదండి. అందరూ గెట్ టుగెదర్ లాగా అయ్యి ప్రతి ఒక్కరు అంతా అంటే అన్నీ షేర్ చేసుకొని కొంతసేపు టైం స్పెండ్ చేస్తారు. లేకపోతే ఎవరు బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉంటారు కదండి. ఇలాంటి టైంలో అందరూ కలుస్తారు, చక్కగా మాట్లాడుకుంటారు, అన్నీ షేర్ చేసుకుంటారు, బాగా అనిపిస్తుంది కదా. ఇతను చూడండి, మీరు ఇలా వెనక్కి వెళ్ళండి, ఇలా ముందుకు రండి అనేసి బాగా చెప్తున్నారు. మంచిగా ఫోటో స్టిల్స్ అవి మంచిగా చెప్తున్నారు. అంటే ఏంటంటే ప్రతి ఒక్కరిని ఒక లైన్లో ఒక ఆర్డర్లో నించోమండం. అతను ఏంటంటే అక్కడ మీరు ఇలా ఈ స్టిల్స్ చేయండి అనేసి అందరికీ ఒక డైరెక్ట్ చేస్తున్నారనమాట. చాలా బాగా అనిపించిందండి. మనకి ఇంకా ఇదేంటంటే మనకి అతను ఏం చెప్పారంటే వీడియో అయితే మనం లైట్ కనిపించదు, కానీ మనం స్నాప్స్ తీస్తే అంట తను డల్గా కనిపించిన లైట్ వల్ల ఫ్లాష్ లైట్ ఉంటుంది కదా, దానివల్ల ఫేస్ అయితే మంచిగా కనిపిస్తుంది. లాస్ట్లోనే మా పైన ఆంటీ అయితే రామ్మ మనం ఫోటో తీసుకుందాం అంటే వెళ్ళి ఫోటో తీసుకున్నామండి లాస్ట్లోనే. తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాం అనమాట. ఇంటికి వచ్చి టిఫిన్ చేసాక గ్రేప్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నేను స్టవ్ అది క్లీన్ చేసుకున్నాను. నైట్ పడుకునే ముందు మాత్రం స్టవ్ అది నీట్గా చేసేసుకుంటాను, ఎందుకంటే మార్నింగ్ లేచేసరికల్లా చాలా బాగుంటుంది కదా నీట్గా. స్టవ్ అది క్లీన్ చేసి ముగ్గులో పెట్టేసి ఆ తర్వాత గ్రేప్ జ్యూస్ ప్రిపేర్ చేస్తాను. సింపుల్ేనండి. కొంచెం షుగర్ వేసి బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా, అవి మంచిగా కడిగేసుకొని సాల్ట్ వేసుకొని కడిగేసి ఆ గ్రేప్స్ అనేవి మనం బ్లెండ్ చేసుకోవడమేనండి. అదేమో స్ట్రెయిన్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. ఎవరికైతే బ్లడ్ తక్కువగా ఉంటుందో వాళ్ళు ఇలా గ్రేప్ జ్యూస్ తాగితే వాళ్ళకి ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతుందటండి. తర్వాత కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మంచిగా ఈ గ్రేప్ జ్యూస్ తాగితే బాగా రెక్టిఫై అవుతుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మనకి పుల్లగా కొంచెం స్టిక్కీగా, అంటే కొంచెం థిక్గా వస్తుంది అనమాట. స్టిక్కీగా కాదు కానీ థిక్గా వస్తుంది జ్యూస్ అనేది. మనం వాటర్ మనకు పలుచగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి జ్యూస్ ప్రిపరేషన్ అయితే మాత్రం. ఇది సింపులే, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే జ్యూస్ చేసి మంచిగా అది స్ట్రెయిన్ చేసేసాను. ఎక్కువ క్వాంటిటీ కాదు, చిన్న టీ గ్లాసే వస్తుంది. ఆ టీ గ్లాస్ చాలండి. మనం ఎక్కువ వాటర్ అది వేసేసుకొని పెద్ద గ్లాస్ తాగే అక్కర్లా. జస్ట్ టీ గ్లాస్తో తాగామంటే సరిపోతుంది. మనకి హ్యాపీగా పుల్లగా, పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారండి. కొంచెం షుగర్ వేసుకోవాలి. మనం షుగర్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా చేసుకోవచ్చు, కానీ కొంచెం పులుపు ఉంటుంది అనమాట. షుగర్ వేస్తే ఆ షుగర్ అనేది పులుపుని కొంచెం డామినేట్ చేస్తుంది. నేనైతే చేసుకొని టేస్ట్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా వచ్చిందండి జ్యూస్ మాత్రం. చాలా బాగుంది. ఇదేమో నెక్స్ట్ డే మేము ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. నేను మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయి ఫంక్షన్కి స్టార్ట్ అయిపోయాము. చాలా లేట్ అయిపోయిందండి. బాగా 1:15కి వెళ్ళామన్నమాట. ఫంక్షన్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. చాలా ఎండగా ఉంది. అప్పుడే అనుకున్నాము ఇంత ఎండగా ఉందంటే ఖచ్చితంగా వర్షం పడిపోతుంది అనేసి. మేమైతే ఫంక్షన్ హాల్కి రీచ్ అయిపోయాం. పాపకైతే బ్లెస్సింగ్స్ ఇచ్చేసి చిన్న ఫోటోషూట్ అయితే జరిగిందండి. అదంతా కంప్లీట్ చేసేసుకొని మేమైతే లంచ్ తిందామనేసి వచ్చేసాము. మంచిగా పెట్టారు, చాలా బాగున్నాయండి రెసిపీస్ అన్నీను. ఏంటంటే చికెన్ బిర్యానీ పెట్టారు, తర్వాత చికెన్ కర్రీ పెట్టారు, మటన్ కర్రీ పెట్టారు, తర్వాత ఏంటంటే పన్నీర్ కర్రీ పెట్టారు, తర్వాత ఏదో ఫ్రై కర్రీ పెట్టారండి. చాలా టేస్టీగా ఉన్న రెసిపీస్ అన్నీ బాగా చేశారు. ఫంక్షన్ మాత్రం అందరం ఒక చక్కగా గెట్ టుగెదర్ లాగా హ్యాపీగా తినేసి కొంతసేపు అలా మాట్లాడుకొని రిటర్న్ అయిపోతున్నామండి. మేమందరం మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ మీ అందరికీ హాయ్ చెప్తున్నారనమాట. చూడండి, అందరూ మేమంతా కలిసి మాట్లాడుకొని కొంతసేపు అక్కడ టైం స్పెండ్ చేసి రిటర్న్ ఇంటికి వచ్చేస్తాం అనమాట. ఆ తర్వాత హాయ్ చెప్తున్నారు మీ అందరికీ. యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్పండి అంటే అందరూ చెప్తున్నారు. ఇన్నాళ్ళ కొంచెం షై ఫీల్ అయ్యేవారు, కానీ ఇప్పుడైతే అందరూ అలవాటు పడ్డారనమాట. ఐస్ క్రీమ్ చూపిస్తున్నాను మీకు అందరికీ. అక్కడ ఐస్ క్రీమ్, పాన్ మొత్తం అన్నీ మంచిగా పెట్టారండి. నా వ్లాగ్స్ ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మొత్తం వీడియో అంతా కంప్లీట్గా చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.